నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికలు పోటాపోటీగా ఉన్న నేపథ్యంలో సర్వేలన్నీ కూడా మరి ఈసారి కూటమికే అధికారమని చెప్తున్న పరిస్థితే మనం చూసాం. ఇక ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా కొన్ని సర్వేలు రిజల్ట్స్ని అయితే ప్రకటించాయి. అవి కూడా కూటమికి అనుకూలంగానే ప్రకటించాయి. అయితే తాజాగా ఇప్పుడు పోల్ అనలిస్ట్ అయినటువంటి యోగేంద్ర యాదవ్ అనే అతను కూడా ఇప్పుడు కూటమిదే అధికారం అని చెప్తున్నారు. అలాగే పార్లమెంటు స్థానాలు కూడా కూటమికి 15 వరకు రావచ్చని కూడా ఆయన సర్వేలో వెల్లడించిన పరిస్థితి. అసలు ఈ యోగేంద్ర యాదవ్ ఎవరు, మరి టీడీపీకి అధికారం అని ఆయన ఎలా చెప్తున్నారు, దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నీ కూడా కూటమికి అనుకూలంగానే వచ్చాయి. ఇప్పుడు తాజాగా పోల్ అనలిస్ట్ అయినటువంటి యోగేంద్ర యాదవ్ కూడా టీడీపీది అధికారం అంటున్నారు సార్. సో పార్లమెంట్ సీట్లు కూడా ఆయన టీడీపీకి ఎక్కువ వస్తాయని చెప్తున్నారు. సో ఎలా చూడవచ్చు అంటారు? యోగేంద్ర యాదవ్ అనే ఆయన నేషనల్ లెవెల్ పొలిటికల్ యాక్టివిస్టు అండ్ కిసాన్ అంటే రైతు సమస్యల మీద ఆందోళన చేసే సోషల్ యాక్టివిస్టు, సోషల్ డెవలప్మెంటల్ స్టడీస్కి సంబంధించిన ఒక సామాజిక శాస్త్రవేత్త అంటే రాజకీయవేత్త కూడా. ఆయన ఆమ్ ఆద్మీ ఫౌండర్స్లో ఒక ఆయన, ప్లస్ స్వరాజ్ ఇండియా పార్టీ అని ఉంది. ఆయన నేషనల్ పాలిటిక్స్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆయన జాతీయ స్థాయిలో కూడా సునిశ్చితంగా రాజకీయాలను పరిశీలించే వ్యక్తి అండ్ అంచనా వేయగలిగిన వ్యక్తి కూడా, సెఫాలజిస్ట్ కూడా. ఎన్నికల దీనికి కూడా ఉంది ఆయనకి సంబంధించిన సబ్జెక్టు. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే మొత్తం దేశవ్యాప్తంగా ఆయన పరిశీలన చేశాడమ్మా. ఎన్డీఏ కూటమికి 240 నుంచి 250కు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి అని. ఎన్డీఏ కూటమిలో ఉన్న సభ్యుల్లో అత్యధిక సీట్లు వచ్చేది చంద్రబాబుకేననే అంచనా కూడా వేసాడు ఆయన. అంటే ఆంధ్రప్రదేశ్లో 12 సీట్ల వరకే వస్తున్నాడు. నా వ్యక్తిగత అంచనా ప్రకారం అయితే అంతకన్నా ఎక్కువ వస్తాయి. ఆయన మొత్తంగా 15 ఇచ్చాడు. నేనైతే 17-18 వరకు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది క్లియర్గా. ఆయన అంచనా ఇచ్చాడంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆయన ఎక్కువగా రాజకీయాలని, తర్వాత సామాజిక పరిస్థితుల్ని ఆయన ఢిల్లీ కేంద్రంగా ఉండి ఒక సామాజిక శాస్త్రవేత్తగా చాలా యాక్టివ్గా ఉంటాడు ఆయన. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి ఖచ్చితమైన అంచనాలు చెప్పగలడు ఆయన. అలాంటి వ్యక్తి చెప్పాడంటే అది. తర్వాత ఇంకో మాట కూడా చెప్పాడు, డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అక్కడ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతుందని కూడా చెప్పాడు. ఎట్లయితే లోక్సభ సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పాడు, అట్లాగే ప్రభుత్వం కూడా ఏర్పాటు అవుద్దని చెప్పాడు. అది మనం తోసిపుచ్చలేం. ఆయనకి చాలా రాజకీయ అనుభవం ఉంది. తర్వాత ఆయనకి ఎవరు భుజాన్ని వేసుకుని మొయ్యాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. కాబట్టి ఈ అంచనాలు మనం ఏం తోసిపుచ్చలేము. తర్వాత మనకి ఇప్పటికి కూడా క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా చూస్తుంటే, అంటే ఎన్నికల ఓటింగ్ ధోరణి చూస్తే కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకా లేటెస్ట్గా అంచనాలు కూడా తెలుగుదేశం కూటమికే బలంగా ఉందనేది వస్తుంది. వైఎస్ఆర్సీపీకి ఫస్ట్ ఎన్నికలకు ముందు అదే చెప్పారు, ఆ తర్వాత కూడా ఇంకా వీక్ అయిందని చెప్తున్నారు. ఎన్నికల ముందు కన్నా కూడా ఎన్నికల్లో వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు కదా, అది ఇంకా గ్రామాల్లో బాగా దెబ్బతీసింది. ఇంకా పైగా దాన్ని సమర్థించుకుంటా మాట్లాడారు. అది కూడా వాళ్ళకి ఏమి ఫిచ్చింగ్ చేయకపోగా బాగా డ్యామేజ్ చేసిందని చెప్తున్నారు. లబ్ధిదారుల్లో కూడా చాలామంది ఈ లబ్ధిదారుల ద్వారా వచ్చేది మనకు తక్కువ, మనకి ఈ ఆస్తి కనుక పోతే ఎవడ దిక్కు దీనికి అనే ఒక భయం వచ్చేసింది. తర్వాత ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం, ఇవన్నీ కూడా ఇంతవరకు సెక్రటేరియట్ని తాకట్టు పెట్టిన ప్రభుత్వం భారతదేశ స్వతంత్రం అనంతరం ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ కేంద్ర ప్రభుత్వం కానీ అయితే చేసి ఉంటారు లేదనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే రాష్ట్రాలకి సచివాలయం అనేది, రాష్ట్ర సచివాలయం గుండెకాయలాంటి. తల ఎవడన్నా తాకట్టు పెట్టుకుంటాడా? తల లాంటిది. అలాంటి తలని తాకట్టు పెట్టి కనీసం ప్రజలకి ఒక మాట మాత్రంగా కూడా చెప్పాల. రైట్. ఇప్పుడు మీరు అన్నట్టు యోగేంద్ర యాదవ్ గారే కాకుండా గతంలో అంటే 2019లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఈసారి కూటమిదే అధికారం అని చెప్తున్నారు. సో ఇంతమంది ఇన్ని సర్వేలు కూడా కూటమికే అనుకూలంగా చెప్తుంటే ఇప్పటికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం కన్నా మేము ఈసారి అసెంబ్లీ సీటు ఒకటి ఎక్స్ట్రానే గెలుస్తాం, పార్లమెంటు సీటు ఒకటి ఎక్స్ట్రానే గెలుస్తామని చెప్పి ఆయన చెప్తూ ఉన్న పరిస్థితి. అసలు ఆయన ఏ నమ్మకంతో అలా చెప్తున్నారు? అంటే కార్యకర్తలు నిరుత్సాహపడకూడదని అంటున్నారా? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఒక సందర్భంలో కాదమ్మా, ఎన్నికలకు ఒక 3-4 months ముందు నుంచి కూడా ఆయన రకరకాల సందర్భాల్లో రకరకాల వేదికల మీద చెప్పాడు. ఆయనకేమీ రాజకీయ స్వార్థం ఇందులో ఏం లేదు.
తర్వాత ఆయన ఈసారి ఆయనకి వ్యూహకర్త కూడా కాదు, గతంలో వ్యూహకర్త, ఇవాళ ఆయన కూడా ఒక పొలిటికల్ పార్టీ ఉంది జాతీయ స్థాయిలో, ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడు. ఇప్పుడు యోగేంద్ర యాదవ్ గారు ఎలాగో ఆయన కూడా ఒక పొలిటికల్ యాక్టివిస్టు, తర్వాత సోషల్ యాక్టివిస్ట్ కూడా. కాబట్టి ఆయన కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు అంటే అది వాస్తవం. రెండోది, అన్ని సర్వేలు అయితే తప్పు చెప్పవు కదా, వాళ్ళకు వాళ్ళు చేసుకున్నాయి తప్ప ఇది వైసీపీ గెలుస్తుందన్న సర్వేలు అన్నీ కూడా వాళ్ళంతటి వాళ్ళు వేరే లెటర్ ప్యాడ్లు ఉపయోగించుకుని, ఆఖరికి ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్ర నిఘా విభాగం లెటర్ ప్యాడ్ మీద కూడా వీళ్ళు గెలుస్తామని చెప్పి వాళ్ళు ఏదో సీక్రెట్ రిపోర్ట్ పంపించినట్టు. ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మాట అడిగాడు, అసలు ఆ వీడియో బయటకి ఎట్టా వచ్చిందని. కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వీళ్ళకెట్ట బయటకు వచ్చింది, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు కదా, మనమే డిస్కస్ చేసాం. అసలు డేట్ కూడా తప్పేసినారు వాళ్ళు. 10వ తారీఖుని రిలీజ్ చేసి 8వ తారీఖుని డీటెయిల్స్ అన్నీ మీకు మళ్ళీ మేము పంపిస్తామని రాశారు. అది కూడా సరిగ్గా రాయలేకపోయారు. అది అట్లాగే ఉంటాయి. ఇప్పుడు కేంద్ర ఎన్నికల ఇంటెలిజెన్స్దే బ్యూరోది వీళ్ళకు రాంగా లేనిది వెబ్ కాస్టింగ్ పెట్టి అనేక కేంద్రాల్లో సైమల్టేనియస్గా ప్రసారం చేశారు లైవ్. దాన్ని ఎక్కడి నుంచైనా వచ్చి ఉండొచ్చు. అది అట్లా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పేది, వీళ్ళు చేసుకున్న సర్వేలు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచిందని చెప్పింది. కొన్ని టీవీ పేర్లు వాడుకున్నారు, న్యూస్ పేపర్ల పేరు వాడుకున్నారు, ఆఖరికి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో వాడుకున్నారు. కానీ స్వచ్ఛందంగా చేసిన సంస్థలన్నింటిలోనూ కూటమే గెలుస్తుందని వచ్చింది. కాబట్టి రేపు 4వ తారీఖుని తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మీరు అన్నట్టు కార్యకర్తల్లో నిరుత్సాహం రాకుండా రేపు కౌంటింగ్ స్టేషన్లకే రారు ఇక ఓడిపోతుందంటే. కాబట్టి దేశం నివ్వెరబోయే రిజల్ట్ అంటే ఓ రకంగా 2 విధాలుగా నివ్వెరపోవచ్చు. ఒకటేమో మీరు అన్నట్టు 151 కాకుండా ఈసారి 160 వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి అట్ట నివ్వెరపోవచ్చు. లేదు 15 సీట్లే వచ్చినాయి అనుకోండి, అట్ట కూడా నివ్వెరపోవచ్చు. గతంలో ఎన్నికల్లో 151 సీట్లు వచ్చిన పార్టీకి 15 సీట్లే వచ్చినాయి అంటే కూడా నివ్వెరపోతుంది. ఈ రెండిట్లో మరి ఆయన ఏ దృష్టిలో పెట్టుకుని అన్నాడో అది 4వ తారీఖుని తెలుస్తుంది. కానీ ఈయన చెప్పి నివ్వెరపరచలేడు జాతిని. జాతి మొత్తం నివ్వెరపోతే పోవచ్చు. ఆ రోజు కూడా ఆయన వీళ్ళ ఐప్యాక్ టీం ఆఫీస్కి వెళ్ళి తను చెప్పాడు, కానీ ఐప్యాక్ టీం లీడర్ ఎవరు చెప్పలే అక్కడ. కాబట్టి అక్కడ కూడా మనకు అర్థమవుతుంది వాళ్ళు చెప్పదలుచుకోలే. నెగిటివ్ రిజల్ట్ ఉన్నప్పుడు వాళ్ళు పరపతి పోగొట్టుకోవటం ఎందుకు, వాళ్ళు సూట్ కేసులు సర్దుకుని ల్యాప్టాప్లు సంఖ్యలో పెట్టుకుని వెళ్ళిపోయారు ఆ రోజుతో. థ్యాంక్ యూ.